వెల్కమ్ టు అరవింద కథలు. ఒక ఊరిలో ధీరు వీరు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చాలా స్నేహంగా ఒకరికొకరు ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు. కానీ వారి మనస్తత్వాలు మాత్రం వేరువేరుగా ఉండేవి. ధీరు వాళ్ళు చాలా పేదరికంగా ఉండేవారు, కానీ అతని మనసు మాత్రం చాలా మంచిది. ఎదుటి వారికి సహాయం చేయాలనే గుణం కలిగినవాడు. వాళ్ళకున్నంతలో వాళ్ళు సంతోషంగా కాలం గడిపేవారు. ఇక వీరు ఏమో గొప్ప ధనవంతుడు. అతను ఏది కావాలన్నా క్షణాల్లో వాళ్ళ అమ్మా నాన్న చేసి పెట్టేవారు. కానీ అతను ఎదుటివారికి ఎప్పుడూ సహాయం చేసేవాడు కాదు. ఎదుటివారు ఎటుపోతే నాకేంటి అన్నట్టుండేవాడు. ఈ ఇద్దరు వేరువేరు కుటుంబ పరిస్థితులు, వేరువేరు మనస్తత్వాలు ఉన్నా వీరిద్దరికి మాత్రం స్నేహం కుదిరింది. వీరు ఏంటి ఈ రోజు ఆడుకోవడానికి ఆలస్యంగా వచ్చావు? నేను ఈ రోజు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాను, అందుకే ఆలస్యం అయ్యింది. అవునా, కొత్త బట్టలా? ఎందుకు కొనుక్కుంటున్నావు? నా పుట్టినరోజు వస్తుంది కదా, అందుకే వెళ్ళి మంచి బట్టలు కొనుక్కున్నా. ఇంతకీ నా పుట్టినరోజు నీ పుట్టినరోజు ఒకే రోజు కదా, మరి నువ్వేం కొనుక్కోవడం లేదా? లేదు, మా నాన్న దగ్గర డబ్బులు లేవు. అయితే ఏంటి, నేను నా పుట్టినరోజు నా కుటుంబంతో సంతోషంగా గడుపుతాను అని మంచిగా ఆలోచించేవాడు. ఇంట్లో పరిస్థితులకు తగ్గట్టు నడుచుకునేవాడు. కానీ ధీరు ఎప్పుడు వీరులాగా చెడు బుద్ధిని మాత్రం అలవర్చుకోలేదు. అలాగే వీరు కూడా ధీరును చూసి మంచితనం అలవాటు చేసుకోలేదు. ఇక కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ధీరు మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక వీరు ఏమో అతని కుటుంబ గారాబం వల్ల చదువులో అంతంత మాత్రమే, కానీ అతని నాన్న వ్యాపారాలు చూసుకునేవాడు. వీరు వయసులో పెరగడంతో పాటు డబ్బు పొగరు కూడా చాలా పెరిగింది. ధీరు ఉద్యోగం చేసే దగ్గర నిజాయితీగా ఉండేవాడు. వచ్చిన జీతాన్ని వారింట్లో వారికి, మిగిలినవి దాన ధర్మాలు చేసేవాడు. అరే ధీరు, నువ్వు ఇలా కష్టపడిన డబ్బు దానం చేసి నువ్వు వారిలా తయారవుతావా ఏంటి? అసలైనా ఒకరికి డబ్బెందుకు ఇవ్వాలి? అరే వీరు, నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎంత సంపాదించినా ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే దండగే. అమ్మో, నా వల్లైతే కాదు బాబు, నేను నా డబ్బు ఎవ్వరికీ ఇవ్వను అని డబ్బు మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకునేవాడు. సహాయమని ఎవరడిగినా సహాయం చేసేవాడు కాదు. అయితే ఒకరోజు వీరు ధీరు సరదాగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తారు. వీరుకి ఒక మ్యాజిక్ అద్దం కనిపించింది. అరే, ఈ అద్దాన్ని ఎవరిక్కడ పెట్టారు? అయినా ఈ అడవిలోకి ఈ అద్దం ఎలా వచ్చిందంటావ్ అని మాట్లాడుకుంటూ ఉండగా వారికి ఒక గొంతు వినపడింది. అప్పుడు అనుకోకుండా అద్దం మాట్లాడడం మొదలుపెట్టింది. దాని మాటలు విని వారిద్దరూ ఆశ్చర్యపోయారు. వారితో అద్దం ఇలా అంటుంది, మీ మనస్సు మంచిదైతే మీ భవిష్యత్తును నేను చూపిస్తాను అని వీరు ధీరుతో అద్దం చెప్తుంది. ఆ మాటలు విని వీరు, అరే ధీరు, మనం కూడా మన భవిష్యత్తు చూసుకుందామా? ఎలాగో నా గురించి నాకు తెలుసనుకో, నేను గొప్ప ధనవంతుణ్ణి. కాని నువ్వు సామాన్య ఉద్యోగం చేస్తున్నావు కదా, పైగా అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తావు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం అని అంటాడు. అది విని ధీరు సరే అని అద్దం ముందు నిలబడతాడు. అప్పుడు అతనికి భవిష్యత్తులో చాలా ఆడంబరంగా కనిపిస్తుంది. అతను పెద్ద మేడలో బంగారంతో సంతోషంగా ఉంటాడు. అది చూసి వీరు, ఇదేంటి, నువ్వు ఇంత ఆడంబరంగా ఉన్నావు? ఇది అబద్ధం చెప్తుంది. నీకొచ్చే జీతానికి నువ్వు ఇంత ఎలా సంపాదించగలవు? నేను నమ్మను అని ఆ అద్దాన్ని నిందిస్తాడు. అప్పుడు ధీరు, అరే, ఈ అద్దం ఎందుకు అబద్ధం చెప్తుంది? దానికేం అవసరం మనకు అబద్ధం చెప్పడానికి? అయితే ఆగు, నేను ఒకసారి నా భవిష్యత్తు చూసుకుంటా. నువ్వే ఇంత ఆడంబరంగా ఉంటున్నావంటే ఇక నేను ఏ మహారాజులా అవుతానో ఏమో అని అంటాడు. కానీ అతను అద్దం ముందు నిలబడగానే ఒక సామాన్య మనిషిలాగా, ఏ బంగారం లేక వ్యాపారంలో దివాలు తీసి ఉంటాడు. అది చూసి వీరు ఆశ్చర్యపోయి అద్దాన్ని నువ్వు అంతా తప్పుగా చూపిస్తున్నావు అని నిందిస్తాడు. ఇది చూపించేదంతా అబద్ధం, నేను ఇలా అవ్వడమేంటి? ఆ మాటలు విన్న అద్దం ఇలా అంటుంది, ధీరు చాలా మంచివాడు, ఎదుటివారికి సహాయం చేసే గుణం కలిగినవాడు. కాబట్టే అతను భవిష్యత్తులో చేసిన పుణ్యానికి ఫలితంగా గొప్ప ధనవంతుడవుతాడు. కానీ నువ్వు ఎవ్వరికీ సహాయం చేయవు, ఎదుటివారి కష్టాలు పట్టించుకోవు.
కాబట్టే నువ్వు భవిష్యత్తులో వ్యాపారం దివాలు తీసి ఇలా తయారవుతావు అని అంటుంది. ఇక ఆ మాటలు విని వీరు చాలా బాధపడతారు. ఇక ఆపై అలా ఉండకుండా ధీరును చూసి మంచిగా ఉండడం నేర్చుకుంటాడు. ఎదుటివారికి సహాయం చేయడం, నిజాయితీగా ఉంటూ కాలం గడుపుతాడు. నిజాయితీ, మంచితనం ఎప్పటికీ వృధా కావు. మన మంచితనమే ఒకరోజు మనకు మంచి చేస్తుందని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.